వెల్కమ్ టు 5th డే టెస్ట్ మ్యాచ్కి స్వాగతం. మొదటి బంతి జయన్న చాలా చక్కగా డిఫెన్స్ చేసిన రాయేష్ అన్న 340 పరుగులు కొట్టాల్సి ఉంది. కేవలం 360 బాళ్ళకి మాత్రమే. ఏమాత్రం చేజబుల్ అవుద్దో చూడాలి ఈరోజు. మొత్తానికి రాయేష్ అన్న అమరన్న బ్యాటింగ్లో ఉన్నారు. ఆల్రెడీ 3 వికెట్లు కోల్పోయి ఉంది. ఇంకా మిగిలిన వికెట్లు కేవలం 8 వికెట్లు మాత్రమే. టెస్ట్ ఒక 2 రోజులు బ్రేక్ వచ్చింది వర్షం ద్వారా. మొత్తానికి కంటిన్యూ అవుతుంది. అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ జయన్న నుంచి. వా అద్భుతమైన బౌలింగ్ అండి. బ్యాటింగ్లోకి అమర్. పెద్ద షాట్కి ప్రయత్నం. మరొకసారి వైడ్ బాల్ హబీబ్ నుంచి. ఒక షాట్ కానీ నేరుగా ఫీల్డర్ చేతికి. ఒక పరుగు. మంచి క్లాసీ డ్రైవ్. కేవలం ఒక పరుగు. షాట్కి ప్రయత్నం అమర్. మంచి షాట్. గ్యాప్లో 4 రన్స్. 4 పరుగులు లభించాయి అమరన్నకి. అమరన్న మంచి షాట్. 4 రన్స్. మరొక షాట్ అమర్ ద్వారా. అద్భుతమైన ఫీల్డింగ్ ఇక్కడ హబీబ్ నుంచి. ఓవర్ 144 పరుగులు 3 వికెట్లు. ఇంకా కొట్టాల్సింది 331 పరుగులు. క్లాసీ టెస్టర్స్కి 331 పరుగులు కావాలి. కానీ టైటాన్స్కి మాత్రం కేవలం 7 వికెట్లు మాత్రమే కావాలి. ఒక మంచి డిఫెన్స్. ఒక షాట్కి ప్రయత్నం. అక్కడ గిరి ఫీల్డింగ్ మిస్ ఫీల్డ్ చేశాడు. మూడో రన్కి ప్రయత్నించే అవకాశం లేదు. కేవలం 2 పరుగులు మాత్రమే సాధించారు. ఒక మంచి డ్రైవ్ ఆడే ప్రయత్నం. మిస్ ఫీల్డ్ అక్కడ నేరుగా ఖాతా చేతికి. 1 పరుగు లభించింది రాయేష్ అన్నకి. అమ్మర్ మరొకసారి అద్భుతమైన షాట్. వాహిద్ మంచి ఫీల్డింగ్. మరొక మంచి డిఫెన్స్ అమర్ నుంచి. అద్భుతమైన బాల్ ఇక్కడ జయన్న నుంచి.
మంచి బాల్. ఓవర్. హబీబ్ తన రెండో రైడ్ కోసం వచ్చాడు. 147 పరుగులు 3 వికెట్లు. మొత్తానికి రాజేష్ అన్న 61 పరుగులతో గ్రీజ్లో ఉన్నాడు. 10 4లు కొట్టి. అమర్ 18 పరుగులు చేశాడు 31 బాళ్ళకి. ఎటువంటి బౌండరీ లేదు. లేదండి, 3 బౌండరీలు కొట్టున్నాడు. మంచి కట్టాడే ప్రయత్నం పాయింట్ల మీదుగా. డాట్ బాల్. డిఫెన్స్ అద్భుతమైన ఫీలింగ్ అక్కడ ఆరిఫ్ నుంచి. మీద గట్టిగా షాట్ కొట్టాడు రాజేష్ అన్న. అది ఎక్కడ ఆగిపోయేటట్టుంది. పెద్ద బౌండరీ దూరం అయ్యేసరికి బౌండరీ పోదు. అద్భుతమైన ఫీలింగ్ అక్కడ గిరి నుంచి. మరొక షాట్ మిడ్ ఆన్ మీదుగా. చాలా అద్భుతమైన షాట్ అక్కడ. 4 runs. సూపర్ షాట్. మంచి బౌలింగ్, మంచి కంబ్యాక్. క్యాచ్ అయ్యే అవకాశం ఎక్కడ శ్రీనివాస్, ఎక్కడ సతీష్ అన్న. అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, కాకపోతే మిస్ అయింది. మంచి డిఫెన్స్. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు జయన్న. మరొకసారి చక్కగా బంతిని విసిరేశాడు కెప్టెన్ జయ. ఒక మంచి బౌలింగ్ జయన్న ద్వారా. సూపర్ సింగల్. టర్న్ ద గ్రౌండ్. బౌల్డ్ ఏ ఛాన్స్. బౌలింగ్లోకి ఫేస్ బౌలర్ మౌలాలి. మొత్తానికి 156 పరుగులు 3 వికెట్లు. మంచిగా బ్యాటింగ్ చేస్తున్న క్లాసీ టెస్టర్స్. మంచి కట్, బౌండరీ. సూపర్ బ్యాటింగ్ ఇక్కడ రాజేష్ అన్న ద్వారా. మంచి 4 పరుగులు లభించాయి రాజేష్ అన్న ఖాతాలోకి. రాజేష్ అన్న 70 పరుగులు పూర్తి చేశాడు ఈ బౌండరీతో. మరొక ఫుల్ టాస్. వైడ్ ప్లస్ 4 runs. మరొక అద్భుతమైన షాట్ ఇక్కడ రాజేష్ అన్న నుంచి. మరొక బౌండరీ లభించింది. 4 runs. బాల్ బౌండరీలు తరలిస్తానే ఉన్నాడు రాజేష్ అన్న.
అయినా సరే పెద్ద టార్గెట్ ఏముంది, 306 పరుగు చేయాల్సి ఉంది. ఇంకా అది వీలవుతుందా లేదా చూడాలి. ఇది కానీ ఎంత వెళ్తే ఆ స్కోర్ని చేజ్ చేస్తే రికార్డ్ అని చెప్పుకోవాలి. మరొకసారి లెట్ కట్, మరొక బౌండరీ. ఓవర్లో బౌండరీలు, పరుగుల వరద, పరుగుల వరదే వరద. మరొక షాట్ ఇంకా గిరి తలపై నుంచి బౌండరీ. అద్భుతమైన షాట్ అక్కడ. రాజేష్ అన్న బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ అండి. ఈ ఓవర్లో వచ్చినంత బౌండరీస్ ఏ ఓవర్లో రాలేదండి. ఈ ఓవర్లో 1, 2, 3, 4 బౌండరీలు లభించాయండి. దానికి అదనంగా మరొకసారి వైట్ +4 కూడా వచ్చింది. మొత్తంతో కలుపుకుంటే 5 బౌండరీలు లభించాయి. వాట్ ఏ బ్యాటింగ్, మంచి ఓవర్ అండి. ఇది మంచి స్కోరింగ్ ఓవర్ అని చెప్పుకోవాలి. టెస్టుల్లో ఇలాంటిది ఎప్పుడు జరగదు, కానీ ఈరోజు జరిగింది. చాలా అద్భుతమైన బాల్. చివరి బంతి. రాజేష్ అన్న మొత్తానికి 85 పరుగులు పూర్తి చేశాడు. 114 బాళ్ళకి 15 4లతో. అమర్ 18 పరుగులు 34 బాళ్ళకి. రంగంలోకి కెప్టెన్ జయన్న. చక్కటి డిఫెన్స్ ఇక్కడ అమర్ నుంచి. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ అమర్ నుంచి. అద్భుతమైన బాల్ అక్కడ. మరొకసారి జయన్న. మరొక మిస్ ఫీల్డ్ జరగడంతో చక్కగా సింగిల్ లభించే అవకాశం ఉంది అమర్కి. ఆరిఫ్ ఫీల్డింగ్. అద్భుతమైన బాల్ అక్కడ జయన్న నుంచి. చక్కగా ఫిక్స్ చేశాడు. ఎక్కడ 2 పరుగులు లభిస్తాయి, 3 పరుగులు లభిస్తాయి చూడాలి. లేదు, కేవలం 2 పరుగులు మాత్రం లభిస్తాయి. అక్కడ అద్భుతమైన ఫీలింగ్ అక్కడ గ్రీన్ నుంచి. ఓవర్ త్రో. వెళ్ళడంతో 3వ పరుగు కోసం పరిగే అవకాశం, కాకపోతే నో ఛాన్స్. బ్యాట్స్మెన్ నిరాకరించాడు, అవసరం లేదని చెప్పి. చాలా అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ జయన నుంచి. మంచి కంబ్యాక్. టైటాన్స్ టీమ్ మొత్తానికి 180 పరుగులు 3 వికెట్లు. 7 ఓవర్లు పూర్తయినాయండి ఈరోజు. కేవలం 10 నిమిషాల్లోనే 7 ఓవర్లు పూర్తి చేశారు. అద్భుతమైన బాల్ ఇక్కడ మొలాలి నుంచి. మొదటి ఓవర్ని సరిగ్గా వేయలేకపోయాడు మొలాలి. మొత్తంగా 5 బౌండరీలు వెళ్ళినాయి ఆ ఓవర్లో. ఈ ఓవర్ ఏ విధంగా వేస్తాడో చూద్దాం. అద్భుతమైన బాల్ ఇక్కడ మరొకసారి. మరొక మంచి బాల్. మిస్ ఫీల్డ్. అద్భుతమైన సింగల్ లభించింది అమరన్నకి. అక్కడ కెప్టెన్ మిస్ ఫీల్డ్ చేశాడండి. టైటాన్స్ కెప్టెన్ కొట్టింది క్లాసీ కెప్టెన్. రాజేష్ అన్న మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొడతా ఉన్నాడు. మరొకసారి డాట్. వైట్ బాల్. సూపర్ బౌలింగ్ ఇక్కడ మొగలాలి ద్వారా. మరొక మంచి పంచ్. 4 వెళ్ళే అవకాశం ఉంది. 4 runs. కాదర్ చేజ్ చేసినా దొరకలేదు. ఇక్కడ మిస్ఫీల్డ్ చేశాడు జయన్న. మంచి ఫ్లిక్ షాట్.
ఒక పరుగు రాసిన ఖాతాలోకి. ఓ గాల్లోకి బంతి క్యాచ్ అయ్యే అవకాశం. ఆరిఫ్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మరో వికెట్ కోల్పోయింది క్లాసీ టెస్టర్స్. మొత్తానికి వికెట్ కోల్పోయిందని చెప్పుకోవాలి. ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది 187 బాళ్ళకి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టెస్ట్ క్రికెట్కి స్వాగతం అఖిల్. సూపర్ బౌలింగ్ జయన్న నుంచి. అద్భుతమైన బాల్ ఎక్కడ జయన్న ద్వారా. ఒక డాట్ బాల్. మంచి షాట్ శ్రీనివాసుల నుంచి. ఆడ చక్కటి ఫీలింగ్. అద్భుతమైన బాల్ మోలాలి ద్వారా, కానీ వైడ్ గా ప్రకటించిన అంపైర్. సూపర్ డ్రైవ్. వాట్ ఏ బాల్ మోలాలి నుంచి. మరొకసారి డాట్ బాల్ మోలాలి నుంచి. ఒక మంచి షాట్ శ్రీనివాసుల నుంచి. చక్కటి బౌండరీ లభించింది. బౌండరీ, మొదటి బౌండరీని తన ఖాతాలో వేసుకున్నాడు శ్రీనివాస్. ఓ గూట్లోనే ఆగిపోయింది బంతి. మొత్తానికి మంచి రన్నింగ్ ఇరు బ్యాట్స్మెన్స్. బుల్లెట్ ట్రైన్ వచ్చినట్టు వచ్చాడు రాయేష్ అన్న. వాట్ ఏ షాట్, పికప్ 4 runs. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ రాయేష్ అన్న నుంచి. 199 పరుగులు 4 వికెట్లు క్లాసీ టెస్టర్స్. మొత్తానికి 98 పరుగులు సాధించాడు రాయేష్ అన్న. వాట్ ఏ మంచి డ్రైవ్. ఓ మిస్ ఫెయిల్. ఇంకొక పరుగు లభిస్తుందా? లేదు. చాలా చక్కటి డ్రైవ్. ఒక పరుగు. ఒక సెంచరీ చేయడం కోసం ఒక పరుగు మాత్రమే మిగిలింది రాయేష్ అన్నకి. రాయేష్ అన్న మైల్ రాయిలో ఇది 2వ సెంచరీ అవుతుంది. ఈ గ్రౌండ్లో మొదటి సెంచరీ అవుతుంది. చాలా అద్భుతమైన బాల్ ఇక్కడ జయన్న నుంచి. 200 పూర్తి చేసుకున్న క్లాసీ టెస్టర్స్. అద్భుతమైన సింగిల్ తీసే ప్రయత్నం, కానీ అక్కడ
దానికన్నా సూపర్ ఫీల్డింగ్ చేసి తన బంతిని వికెట్ పక్కకి విసిరేసిన అమర్ రెడ్డి, అమర్ కాదండి అఖిల్ రెడ్డి. మరొక డాట్ బాల్ జయన్న ద్వారా. వాహ్, సూపర్ బౌలింగ్. ఇప్పుడు రంగంలోకి కరీముల్లాబాయ్. ఇతను మంచి బౌలర్ అండి. పిచ్ మీద చాలా చక్కగా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు కొలగొడుతూ ఉంటాడు. ఇంకా కేవలం 49 ఓవర్లకి 274 పరుగులు చేయాల్సి ఉంది. నా 11 అయిపోయినాయినా. మంచి రన్నింగ్, 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు రాజేష్ అన్న. సూపర్ బ్యాటింగ్. 100 పరుగులు పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు రాజేష్ అన్న. వెల్ బ్యాటింగ్. వైడ్ వెళ్ళిపోయింది. వైడ్. శ్రీనివాస్ 4 runs కొట్టే అవకాశం దొరికింది. లెగ్ సైడ్ మీదగా బంతిని విసిరేశాడు కరీముల్లాబాయ్. దాన్ని ఫ్లిక్ చేసి కీపర్ వెనక్కి బౌండరీ తరలించాడు శ్రీనివాస్. చక్కటి 4 పరుగులు లభించాయి. మరొకసారి అదే బాల్, దాన్ని కూడా అలాగే ఫ్లిక్ చేశారు. కానీ ఈసారి అది గ్లాస్ మీదకి బాల్ వెళ్ళింది. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. దాన్ని తరుముకుంటూ వెళ్ళి బౌండరీ వదిలేశాడు. మొత్తానికి మరొక మంచి బౌండరీ లభించింది శ్రీనివాసులకి. శ్రీనివాసులు మరొకసారి అదే షాట్కి ప్రయత్నం. అక్కడ మంచి ఫీల్డింగ్ గిరి నుంచి ఈసారి 1 పరుగు లభించింది. చివరి బంతి. అద్భుతమైన డ్రైవ్ చేసి సింగిల్ తన ఖాతాలో వేసుకున్నాడు రాజేష్ అన్న. 213 పరుగులు, 4 వికెట్లు. అద్భుతమైన ఫీల్డింగ్ అక్కడ అన్వర్ నుంచి. సూపర్ ఫీల్డింగ్ అని చెప్పుకోవాలి. చాలా చక్కటి ఫీల్డింగ్ ఇక్కడ అన్వర్. యువ క్రికెటర్, యువ ఆటగాడు, కుర్రోడు. కట్ చేసే ప్రయత్నం ఇక్కడ. ఫోటో లేదో. మరొక మంచి షాట్ శ్రీనివాసుల నుంచి. మంచి ఫీల్డింగ్ గిరి. మరొక ఫుల్ టాస్ బాల్. లోపుగా ప్రకటించిన అంపైర్ ఫ్రీ హిట్. ఈ ఓవర్లో, ఈ మ్యాచ్లో లేదు. సూపర్ బౌలింగ్ అక్కడ జయన్న నుంచి. వా మొగలై. మొత్తానికి డాట్ బాల్. చక్కగా సింగిల్ తీసుకున్నాడు.
2 తీసుకున్నారు. చాలా బాగా అద్భుతంగా రన్నింగ్ చేశారు. ఇంకా 256 పరుగులు మిగిలి ఉన్నాయి. మంచి గ్యాప్ షాట్, చక్కగా బౌండరీ తరలించాడు. ఇక్కడ రాయేష్ అన్న చూసి మరి గ్యాప్లో బౌండరీ తరలించాడు. ఇంకా టైటాన్స్కి కష్టమేనండి, ఇంకా పరుగులు పడుతున్నాయి ఆపడం. టైటాన్స్ ఏం చేయగలుగుతుంది, పెద్ద స్కోర్ ఉందని చెప్పి గెలుపు దిశగా వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు టైటాన్స్ కష్టాల్లో పడింది అనుకోవాలి. మరొకసారి కట్ షాట్, మరొకసారి బౌండరీ, బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ రాయేసిన. ఇంకా 250 పరుగులు పూర్తి చేయాల్సి ఉంది. మరొక మంచి డ్రైవ్, అద్భుతమైన ఫీలింగ్ అండి. అక్కడ కెప్టెన్ నుంచి సూపర్ ఫీలింగ్ అని చెప్పుకోవాలి. లేకుంటే అది బౌండరీ వెళ్ళిపోయేది. వెనకాల మంచి గ్యాప్ ఉంది. కర్నూలు బాయ్ మరొకసారి మంచి బాల్ వేసే ప్రయత్నం. అక్కడ అన్వర్ 1 పరుగుతోనే సరిపెట్టుకున్నారు. శ్రీనివాస్ అద్భుతంగా బ్యాట్ ఆపాడు. ఓవర్. రెండు 245 పరుగులు ఉంది ఇంకా మిగిలి కొట్టాల్సింది. ఒక మంచి కవర్ షాట్స్ చేతికి వెళ్ళింది, కానీ క్యాచ్ మిస్ చేశాడు కరీముల్లా బాయ్. మంచి అవకాశాన్ని కోల్పోయిందని చెప్పుకోవాలి కరీముల్లా బాయ్. అద్భుతమైన క్యాచ్, కానీ అది టైమింగ్ లేదండి, చాలా ఫాస్ట్గా వెళ్ళింది. అది క్యాచ్ తీసుకుంటే బాగుండేది. మరొకసారి కట్, బౌండరీ తన ఖాతాలోకి. 4 runs. పెద్ద షాట్కి ప్రయత్నం, ఈసారి వైడ్ బాల్. మరొకసారి క్యామర్స్ మీద షాట్, అద్భుతమైన క్యాచ్. అక్కడ ఖాదర్, సూపర్ క్యాచ్ ఖాదర్. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ పడతా ఉన్నాయి. రాయేష్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, కానీ మొత్తానికి వికెట్ కోల్పోయింది. క్లాసిక్ టెస్టర్స్ మొత్తానికి సునీల్ బ్యాటింగ్లోకి వచ్చాడు. చాలా అద్భుతమైన బాల్ అక్కడ జయన్న ద్వారా. ఫాస్ట్గా 14 ఓవర్లకి 100 పరుగులు పూర్తి చేశారు క్లాసిక్ టెస్టర్స్. కానీ 2 వికెట్లు కోల్పోయింది ఆ 100 పరుగుల్లోనే. ఇంకా మనకు 240 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా 240 పరుగులు చేయాలి. ఒక మంచి డిఫెన్స్కి ప్రయత్నం సునీల్. 15 ఓవర్లు పూర్తయ్యాయండి ఈరోజు. బౌలింగ్ లోకి ఇప్పుడు మన అఖిల్ రెడ్డి. బౌలింగ్ లోకి అఖిల్. వైడ్ బంతి, వైడ్ బాల్.
వేసా అఖిల్ టు శ్రీనివాస్ కట్ షాట్ ఆడే ప్రయత్నం, సింగిల్ రాలేదు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఛేదన కోసం ప్రయత్నిస్తున్న క్లాసీ టెస్టర్స్. మరొక డాట్ బాల్. చక్కటి షాట్, క్యాచ్ డ్రాప్. మరొక బంతి, ఓవర్లో చివరి బంతి. ఓవర్, కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది ఈ ఓవరు. 236 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది క్లాసీ టెస్టర్స్. జయన్న కంటిన్యూగా 10వ ఓవర్ వేస్తున్నారు ఈరోజు. ఈరోజు ఛాన్స్ పెద్ద స్కోర్ కొట్టుండొచ్చా. నేను ఇంకా జయన్న కంటిన్యూగా 10వ ఓవర్ వేశారు. సునీల్ తన 4వ బంతిని ఎదుర్కొంటున్నారు. 239 పరుగులు వెనకబడి ఉన్నారు. చక్కటి డిఫెన్స్ సునీల్ ద్వారా. చక్కటి షాట్, కోరిపోతుందా లేదా? 4 పరుగులు. చక్కటి బౌండరీతో ఆరంభించిన సునీల్ బాయ్. ఫుల్టాస్ బాల్ని చాలా చక్కగా డ్రైవ్ ఆడి 4 పరుగులు సాధించాడు సునీల్. మరొక సింగల్. ఈ ఛేదన కానీ ఛేదిస్తే టెస్టుల్లో మంచి రికార్డు చేసింగ్ స్కోర్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా అలాంటిది ఎప్పుడు జరగలేదు. 450 పరుగులు అనేది ఎప్పుడు జరిగింది కాదు. లోకల్లో టెస్ట్ మ్యాచ్ ఆడడమే గగనం అంటే దాన్ని చేసి చేయడం అనేది ఇంకా సూపర్ అవుతుంది. కట్ షాట్ ఆడే ప్రయత్నం. శ్రీనివాస్ గారు చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు. 30 ఓవర్లకి 30 బాళ్ళకి 20 రన్లు. మరొక కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బాల్ బిటన్. ఓవర్లో చివరి బంతి. షాట్ 4 పోతుందా లేదా చూడాలి. గిరి ఉన్నాడు ఫీల్డర్ అక్కడ. ఓవర్ పూర్తయ్యే సమయానికి 200 ఓవర్ చివరి బంతి చెప్తున్నా. చక్కటి షాట్, అది 4 పోతుందా లేదా చూడాలి. కేవలం 2 పరుగులు మాత్రమే. మరొక షాట్, కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. చక్కటి షాట్ ఆడే ప్రయత్నం. డాట్ బాల్. లాటూ బాల్స్. 51వ ఓవరు. లాటూ బాల్స్. అనదర్ షాట్. క్యాచ్గా వెనుదిరిగిన సునీల్ వై కాట్ బిహైండ్. మరొక వికెట్ కోల్పోయిన క్లాసీ టెస్టర్స్. బ్యాటింగ్లోకి సుబానబాయ్. ఓవర్లో చివరి బంతి. ఓవర్లో చివరి బంతి.
చక్కటి డాట్. ఓవర్ పూర్తయింది. 50 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 245 పరుగులు. జయన్న తన 11వ ఓవర్ వేస్తున్నారు ఈరోజు. కంటిన్యూగా 11వ ఓవర్ వేస్తున్నాడు. చక్కటి మరొక క్యాచ్ డ్రాప్ చేసిన అఖిల్ రెడ్డి. సరే వచ్చి పంపిస్తా. ఆరిఫ్ వస్తాడు. చక్కటి షాట్. చూడాలి 4 పోతుందా లేదా చూడాలి. అది చక్కటి ఫీల్డింగ్ గిరి ద్వారా. ఓవర్లో చివరి 2 బంతులు. న్యూ బ్యాట్స్మెన్ చక్కటి ఫుల్ టాస్ బాల్. చక్కటి ఆన్ డ్రైవ్, ఆఫ్ డ్రైవ్ ఆడి ఆన్ డ్రైవ్. ఓవర్. చక్కటి బౌలింగ్ అఖిల్ ద్వారా. సుభానీ బాయ్ తన 4వ బంతిని ఎదుర్కొంటున్నాడు. చక్కటి షాట్. గుడ్ ఫీల్డింగ్ బై మోలా. అనదర్ డాట్ బాల్. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్న సుభానీ బాయ్. చక్కటి షాట్. 4 పరుగులు పోతుందా లేదో చూడాలి. రెండు పరుగులు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. 250 పరుగులు క్లాసీ టెస్టర్స్. కేవలం 225 పరుగులు మాత్రమే చేసింగ్కి. మరొక డాట్ బాల్. యాభై 53 ఓవర్లకి 250 పరుగులు. చక్కటి షాట్ పులి ద్వారా. పులితో అంత ఈజీ కాదు. వాడే బాల్యా. Solid defense. ఫుల్ టాస్ బాల్. లో ఫుల్ టాస్ బాల్ని చాలా చక్కగా ఆడారు. అది అక్కడ బాల్ మాత్రం రాయి తగిలి
ఓవర్లో చివరి 2 బంతులు. పులి బ్యాటింగ్లోకి పులి నసీర్. ఫుల్ టాస్ బాల్. ఓవర్లో చివరి బంతి. అవుట్గా వెనుదిరిగిన పులి. ఓరనా? సంతోష్ అన్న, ఆరిఫ్ అదిగో 4 పోతుందా లేదా చూడాలి. 2 పరుగులు. చక్కటి షాట్ ఆడి ఎడ్జ్ తగిలి 4 పరుగులు సాధించిన సుభానీ బాయ్. ఫుల్ టాస్ బాల్. వాట్ ఏ షాట్. 4 పరుగులు. గుడ్ బ్యాటింగ్. డీప్ కవర్ ఆడి చాలా చక్కగా 4 పరుగులు సాధించిన సుభానీ బాయ్. న్యూ బ్యాట్స్మెన్ వాహిద్. వైడ్ బాల్. ఓవర్లో చివరి బంతి. క్యాచ్ డ్రాప్. ఓవర్. బౌలింగ్లోకి జయన్న కంటిన్యూగా ఈరోజు ఓవర్ స్పెల్ వేస్తూనే ఉన్నారు. చక్కటి షాట్. మరొక 4 పరుగులు. గుడ్ బ్యాటింగ్ సుభానీ బాయ్. కీపర్ క్యాచ్. కీపర్లే సగం చాలా రోజులు మానేసి తెలుసు ఆ షాట్లు. థర్డ్ మ్యాన్ ఆడుతున్నాడు. అయ్యి మానేసి ఎన్ని షాట్లు ఆడడం. చక్కటి షాట్. తెస్తున్నా బాటిల్ ఇప్పుడు దాకా ఆట నడుచుకుంటూ వచ్చాను. బాటిల్ తెచ్చుకో. మరొక డాట్ బాల్. పచ్చ బాటిల్ ఉండాలి కదా. పచ్చ బాటిల్ నిన్న ఆయనకి ఇచ్చాం. ఆయన తెచ్చుండు బాటిల్ ఎలా కాదు. గుడ్ షాట్. చూడాలి అది 6 పోతుందా లేదా. 6 పరుగులు. 6 రన్స్. మ్యాచ్లో మొదటి 6 క్లాసీ టెస్టర్స్. మా ఇన్నింగ్స్లో మొదటి 6 కొట్టిన బ్యాట్స్మెన్ అంటే ఇతనేనండి, సుభానీ బాయ్. ఓవర్లో చివరి బంతి. నాగే ఓవర్లో చివరి బంతి. ఆయన డైరెక్ట్ షూట్ తగలరా ఆయనకి. ఆయన ఎన్ని డైరెక్ట్ షూట్లే. ఓవర్. 274 పరుగులకి 8 వికెట్లు కోల్పోయిన క్లాసీ టెస్టర్స్. 201 కొట్టాల. ఓ వాయిద్ ఆడవా 40 ఓవర్లు ఉన్నాయా?
వైడా పులే ఒక్కసారి ఆడకుండా ఉంటాయి కొంచెం అన్నా లాగుంటాను అన్న స్కూర ఓవర్ 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 57 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 274 పరుగులు. సన్నీ న్యూ బౌలర్ సన్నీ చక్కటి బంతిని వేసిన సన్నీ షాట్ అది పోతుందా లేదా చూడాలి. నా పోలేదు నా పోలేదు 4 చక్కటి సింగల్. చక్కటి డ్రైవ్. లాభాలా లాభాలా నో లాభాలనా ఓవర్. 58 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 277 పరుగులు. ఓవర్లోకి ఓవర్ వేయడానికి కరిములా వచ్చారు. 198 పరుగులు 198 పరుగులు మాత్రమే కేవలం. ప్రయత్నస్య సీనియర్ బ్యాట్స్మెన్ సుబానీ బాయ్, సీనియర్ బౌలర్ కరిముల్లా. చక్కటి షాట్. 4-6 చూడాలి ఎంపైర్. 4-6 అది 4 పరుగులు. పట్నం ఎక్కిస్. అనదర్ షాట్. మరొక కట్. క్యాచ్ డ్రాప్. 4 పోతుందా లేదా చూడాలి. 4. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. 2 runs. సతీష్ మరొక క్యాచ్ని జారవిరిచాడు. 2 వేళ్ళు బాగా ఇదైపోయాయి. లాత్రీ బాల్స్. లాత్రీ. చక్కటి డాట్. గుడ్ కమ్ బ్యాక్ బై కర్మలా బాయ్. సీనియర్ టు సీనియర్. 2 balls.
గుడ్ షాట్ ఆన్ డ్రైవ్. ఓవర్లో చివరి బంతి పులి, ఓవర్లో చివరి బంతి. వైడ్ బాల్. ఓవర్లో చివరి బంతి. చక్కటి డిఫెన్స్ వాహిద్ ద్వారా. ఓవర్ 59 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 285 పరుగులు, కేవలం 190 పరుగులు మాత్రమే ఉన్నాయి. సన్నీ, న్యూ బౌలర్ సన్నీ షాట్ ఆడే ప్రయత్నం. కేవలం 1 పరుగు మాత్రమే వచ్చేటట్టుంది. అది కేవలం 1 పరుగే, తీయలేదు 1 పరుగు కూడా. అన్నా ఏదో 2 తీసారా? మరొక షాట్ సుబాహని బాయ్ ద్వారా, కేవలం 1 పరుగు మాత్రమే. సుమన్ భాయ్ నో బాల్, నో బాల్. దో దో దో, అది బాగుంది చూడు. వాయిద్ వాయిద్ వాయిద్. ఎన్ని బాల్ ఆడావు ఇప్పుడు? కాదు కాదు, నోబుకి ముందు. అదో అనదర్ బౌండరీ. లాబాల్ లాబాల్ లాబాల్. పులే పులే లాబాల్. అదో ఆడ చూడ, మంచి బాల్ వేసా చూడు, ఆడికి వెళ్ళిపోయింది. సుమన్ భాయ్, సుమన్ భాయ్ ఆ బాల్ గట్టిగా ఉంది, తెప్పించా. అది అదే అదే. పులి అది కూడా. బాలేని వేసేట. యశ్వంత్ పట్టుకోవా టీ. యశ్వంత్ చక్కటి షాట్. డాట్ బాల్, ఫుల్ టాస్ బాల్. కేవలం సింగిల్ మాత్రమే. క్లాసిక్ టెస్టర్స్ ఇంకా 178 పరుగులు మాత్రమే చేజింగ్కి. చూడాలి
బెస్ట్ బాల్ లా 2 balls. ఎంపైర్ పులి గారు లా 2 balls. ఫుల్ టాస్ బాల్, చక్కటి షాట్, 4 పరుగులు. గుడ్ షాట్ బై సుబానీ బాయ్. డీప్ మిడ్ వికెట్ మీద సుబానీ బాయ్. అనదర్ ఫుల్ టాస్. ఓవర్. సుబానీ బాయ్, సుబానీ బాయ్. నూట 73 పరుగులు ఉన్నాయి. 173 పరుగులు మాత్రమే సుబానీబాయ్. సుబానీబాయ్ చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు. 38 బంతులకి 42 పరుగులు. వాహిద్ 17 పరుగులు 9 బంతుల్లో. 17 బాల్ లేవా? ఫుల్ టాస్. ఫుల్ టాస్ బాల్ని బౌలర్కి ఆడిన ఘనత సుబానీబాయ్దే. అనదర్ ఫుల్ టాస్. అనదర్ ఫుల్ టాస్. గుడ్ లీవ్, వెల్ అవుట్ బై బ్యాట్స్మెన్. పులి గారు ఓవర్లో లాస్ట్ 3 బంతులు. చక్కటి షాట్ ఆడి 1 పరుగు సాధించిన సుబానీబాయ్. ఓవర్లో చివరి బంతి. గుడ్ బ్యాటింగ్ వాహిద్, చాలా చక్కగా ఆడుతున్నాడు. 5 రోజులు ఫీల్డింగ్ చేసి 3వ ఓవర్ ఆడుతున్న వాహిద్. సాలిడ్ డిఫెన్స్. ఓవర్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 62 ఓవర్స్, స్కోర్ మోస్ట్ టు 303. బౌలింగ్లోకి జయన్న. క్లాసీ టెస్టర్స్ 172 రన్స్ టు విన్. ఈ లక్ష్య ఛేదనని ఛేదిస్తే ఆల్ టైమ్ రికార్డ్ అవుతుంది లోకల్ టెస్ట్ మ్యాచ్ల్లో. 400 కదా, 300. ఒడే బాల్ వైడా పులి. చక్కటి డిఫెన్స్ సుబానీబాయ్. కట్ షాట్ ఆడే ప్రయత్నంలో బాల్ బేటన్ అయింది. పులి గారు లాస్ట్ 3 బంతులు. చక్కటి షాట్. 4. గుడ్ బ్యాటింగ్. డీప్ కవర్ ద్వారా 4 పరుగులు సాధించిన సుబానీబాయ్. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్న సుబానీబాయ్ సీనియర్ బ్యాట్స్మెన్ చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు. అనదర్ షాట్. చూడాలి 4 పోతుందా లేదా. ఇది ఖాదర్ ఫీల్డింగ్, అక్కడ కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. శబాష్. ఓవర్. వెరీ గుడ్ బ్యాటింగ్ బై సుబానీబాయ్.
చాలా చక్కగా బ్యాటింగ్ డిఫెన్స్ ఆడుతూ పడ్డ బాల్ని ఫోర్లు తరలిస్తూ ఫీల్డర్స్ని ఉత్సాహపరుస్తున్న సుబానీ బాయ్. చక్కటి షాట్. అదా అన్నా ఫస్ట్ బాల్ సన్నీ డాటా, రెండో బాల్ క్యాచ్. అనదర్ డాట్ బాల్. అనదర్ డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి, లాస్ట్ బాల్ వైట్, లాస్ట్ బాల్. ఓవర్. నాలుగు పరుగులు. 50 సుబానీ బాయ్ బ్యాటింగ్. సుబానీ బాయ్ బ్యాట్ చూపి. 50 50 సుబానీ బాయ్ చాలా చక్కటి షాట్లు ఆడి 50 పరుగులు. సుబానీ బాయ్ ఒకసారి. చక్కటి షాట్, రాయి తగిలింది అది. గుడ్ బ్యాటింగ్ సుబానీ బాయ్. ఫుల్ టాస్ బాల్. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్న వాహిద్. వైడ్ బాల్. గుడ్ ఫీల్డింగ్. బాల్ మెత్తగుంది చూడు సుమన్ భాయ్. లాస్ట్ టూ. రన్స్. డే 5 చూడాలి. అందరూ డ్రా కోసం అనుకుంటున్నారు కానీ క్లాసిక్ టెస్టర్స్ చాలా చక్కగా పరుగు ఛేదిస్తున్నారు పరుగుల్ని. చక్కటి షాట్. గుడ్ సింగల్ బాయ్ సుబానీ బాయ్. గుడ్ బ్యాటింగ్ వాహిద్. చక్కటి షాట్. గుడ్ సింగల్. పది బాలకి 31 పరుగులు కొట్టిన వాహిద్. గుడ్ బ్యాటింగ్. 31 పరుగులు. 31 పరుగులు.
ఓవర్. After completion of 66 overs, score moves to 317, loss of 8 wickets. 158 runs required for Classic Testers. Day 5. Titans, class test Titans, test of Titans. చక్కటి షాట్ 4. 4 పరుగులు. చాలా చక్కగా షాట్ ఆడి 4 పరుగులు సాధించిన వాహిద్. వాహిద్ డిప్ వికెట్ మీద 4 పరుగులు. గుడ్ కమ్ బ్యాక్ బై జయ. గుడ్ కమ్ బ్యాక్ బై జయ. చక్కటి సింగల్. ఉంది ఇంకోటి ఉంది చూడు కొత్తది. వస్తా ఒక అరగంట పడుతుంది. గుడ్ షాట్ 6 పరుగులు. వెరీ గుడ్ బ్యాటింగ్. ఈ టెస్ట్ మ్యాచ్లో ఖాదర్ వదిలిన తర్వాత చెలరేగిపోతాడు సుబానీ భాయ్. అలాగే ఈ మ్యాచ్లో కూడా ఖాదర్ వదిలేదు. వాళ్ళిద్దరికి బంధం చాలా బాగుంటుంది. ఒక మ్యాచ్లో 5 పరుగుల దగ్గర క్యాచ్ వదిలిన పాపానికి 165 కొట్టాడు. అలాగే ఖాదర్ వదిలిన తర్వాత చెలరేగుతున్న సుబానీ భాయ్ సాలిడ్ డిఫెన్స్. ఓవర్. 67 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 328 పరుగులు. ఇంకా 147 పరుగులు మాత్రమే ఉంది చేజింగ్కి. బౌలింగ్లోకి హబీబ్. వైడ్ బంతా కాదు. నాలుగు పరుగులు. గుడ్ బ్యాటింగ్ వాహిద్. Good batting, good batting, good comeback by Habib. Very good batting by Wahid. Good comeback by Wahid. Habib to Wahid. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు. Habib to Wahid. Over. After completion of 68 overs, score moves to 332 runs, loss of 8 wickets. బ్యాటింగ్ లో 57 బంతులకి 61 పరుగులు, 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సుబానీ భాయ్. వాహిద్ 40 వాళ్ళకి 19 పరుగులు, 4 ఫోర్లు. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు. ఇంకా కేవలం 143 పరుగులు మాత్రమే చేసింగ్కి మిగిలింది. 143 పరుగుల లక్ష్య. అఖిల్ టు సుబానీ భాయ్. అఖిల్ టు సుబానీ భాయ్. గుడ్ డిఫెన్స్.
సాలిడ్ డిఫెన్స్. వెల్ అవుట్. చక్కటి బ్యాటింగ్ ఆడుతున్న సుబాని బాయ్, సీనియర్ బ్యాట్స్మెన్, చాలా చక్కగా ఆడుతున్నారు. ఇతనికి టెస్టుల్లో కాదర్ వదిలాడంటే మంచి రికార్డు ఉంటుంది. ఫుల్ టాస్ బాల్. వికెట్ కోల్పోయిన అడ్డలేనా 67 ఓవర్. మీకెందుకు కష్ట ముందు కూర్చున్నాడు చూడు, ఆయన ముందుకు వచ్చినాడు చూడు, కొట్టాయన్ని తరువాయన్ని ముందుకు వచ్చున్నాడు. బ్యాటింగ్లోకి సంతోషనా, బౌలింగ్లోకి సన్నీ. ఓ చక్కటి బంతి ఇక్కడ సన్నీ నుంచి. వాహిద్ పెద్ద షాట్ కొట్టాడండి, అది బౌండరీ వెళ్తుందో లేదో చూడాలి. బౌండరీ, 4 runs. చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్నాడు వాహిద్. ఓ మరొకసారి వైడ్ ప్లస్ 4 runs లభించింది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు వాహిద్. గ్రీజ్ లో ఎక్కువసేపు నిలబడుకో ఉన్నాడు. ఎటు బౌండరీ కొట్టాలో, ఎట్టు కొట్టాలి, ఏ బాల్ ని వదిలేయాలి అని చెప్పి చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ అతని బ్యాటింగ్ కి భయపడి వెనకాల కీపర్ 2 4 వదిలేశాడు. అంత భయం పుట్టించాడు. చాలా చక్కటి షాట్. వా బీడ్ ఆఫ్ మీదుగా చాలా చక్కగా బౌండరీ తరలించిన వాహిద్. సూపర్ షాట్ అని చెప్పుకోవాలి వాహిద్ నుంచి. వాహిద్ మరొకసారి తన కొత్త బ్యాట్ తో కట్ చేసే ప్రయత్నం. 2 ఫోన్లు మంచిగా కొట్టారు కదా. మరొకసారి ఎలా ఎదుర్కొంటాడు. వాట్ షాట్ అండి. కవర్స్ మీదుగా బౌండరీ వెళ్తుందా లేదా చూడాలి. అక్కడ ఖలీల్ ఫీల్డర్ ఉన్నాడు. మొత్తానికి బౌండరీ ఖలీల్ ఫీల్డరే కాదు, ఓ ఖలీల్ ఆడ ఈత కొడుతున్నాడు కొద్దిగలో. జస్ట్ మిస్. మొత్తానికి మరొక బౌండరీ లభించింది వాహిద్ ఖాతాలోకి. అఖిల్ రెడ్డి మరొకసారి గట్టి కొట్టాడు వాహిద్. అద్భుతమైన సింగిల్ లభించింది బ్యాట్స్మెన్ కి. చివరి బంతి. ఇంకా అఖిల్ రెడ్డి, సంతోష్ అన్న ఏ విధంగా ఎదుర్కొంటారో ఇప్పుడు చూద్దాం మనం.
గట్టి కొడతాడా లేక చిన్నం కొడతాడా? ఏమి లేదండి, కాళ్ళకు కొడతాడు. అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ అఖిల్ రెడ్డి నుంచి. మరొకసారి బయటికి. ఈసారి సన్నీని రంగంలో దించారు. సన్నీని రంగంలో దించి బౌలింగ్ ఏమంటున్నారు? వాట్ ఏ షాట్! కానీ ఈసారి బాడీకి తగిలించి రన్ ఇవ్వలేదు. ఫ్రెండ్స్, అద్భుతమైన బాల్ అక్కడ సన్నీ నుంచి. మరొక్కసారి మన టార్గెట్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి, డ్రా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. మరొక డాట్ బాల్ సన్నీ నుంచి. అద్భుతమైన బాల్ అక్కడ. కెప్టెన్ వాహిద్ దెబ్బకి నిర్ణయాలు మార్చుకుంటున్నాడు. మరొక్కసారి పుల్ షాట్. 4 అవుతుందా లేదా చూడాలి. అక్కడ ఎటువంటి అవకాశం లేదండి. మొత్తానికి బ్యాట్స్మెన్ నెగ్గాడు. బౌండరీ లభించింది వాహిద్కి. చాలా చక్కటి సింగల్ అండి. అద్భుతంగా సాధించాడని చెప్పుకోవాలి. ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న వాహిద్. ఓవర్. సూపర్ బౌలింగ్ సన్నీ నుంచి, కానీ దాన్ని చాలా చక్కగా వాడుకున్నాడు వాహిద్. బౌలర్ రంగంలోకి దింపాడు. తన మెయిన్ బౌలర్ని పక్కన పెట్టి తన రెండో మెయిన్ బౌలర్ని ముందుకు తెప్పించాడు కెప్టెన్ జయ. క్యాచ్కి అవకాశం. మరొకసారి బౌండరీ లభించిందని చెప్పుకోవాలి కీపర్ వెనక నుంచి. సూపర్ బ్యాటింగ్ వాహిద్. 50-50 వాహిద్. కెమెరాకి బ్యాట్ చూపించాలి వాహిద్. సూపర్ బ్యాటింగ్ వాహిద్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసావు. అద్భుతమైన బ్యాటింగ్ తలరిస్తున్న వాహిద్. సూపర్ బ్యాటింగ్ వాహిద్. వింటేజ్ కెప్టెన్ చూస్తే చాలా ఆనందపడతాడు వాహిద్ని. ఎందుకంటే వాహిద్లో ఇలాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడా అని చెప్పి అతను ఆనందంతో ఎగిరి గెంతులేస్తాడు. షావుల్ బాయ్ అతని కెప్టెన్. మరొకసారి కవర్స్ మీదగా అద్భుతమైన షాట్. 6 వెళ్తుందా లేదా చూడాలి. 4 runs. వాట్ ఏ బ్యాటింగ్ వాహిద్, వాట్ ఏ బ్యాటింగ్. ఇలాంటి అద్భుతమైన బ్యాట్స్మెన్ని వింటేజ్ కొనుక్కోవడం చాలా గొప్ప విషయం అండి. చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు. మరొకసారి ఖాదర్ బాల్ ని పడతాడా లేదా చూడాలి. అది 4 వెళ్తుందా లేదా చూడాలి. మనం ఎవరు నెగ్గుతారు ఈసారి. మొత్తానికి ఖాదరే నెగ్గాడండి. సూపర్ ఫీలింగ్ చేశాడు ఖాదర్. వాట్ ఏ డిఫెన్స్, వాట్ ఏ డిఫెన్స్ అని చెప్పుకోవాలి. చాలా అద్భుతమైన డిఫెన్స్. సింగిల్ తో పని లేదండి, సింగిల్ తో పని లేదు వాహిద్కి. బౌండరీలతోనే పని. మరొకసారి క్యాచ్ గా అవకాశం, కానీ ఈసారి బౌండరీ వెళ్ళిపోద్ది. ఇంకొకసారి ఇంకో పరుగు లభించే అవకాశం. అక్కడ శ్రీనివాసరావు ఉన్నాడు. వాట్ ఏ బాల్, వాట్ ఏ బౌలింగ్. బౌలాలి దూరా. ఒక మంచి అవకాశాన్ని చేర్చారు మన కీపర్. మరొకసారి చివరి బంతి. చాలా అద్భుతమైన బాల్ అక్కడ మౌలాలి నుంచి. మంచి కంబ్యాక్. మంచి బ్యాటింగ్ తల్లరిస్తున్న వాహిద్. చాలా చక్కటి బంతిని అద్భుతంగా డిఫెన్స్ చేసిన సంతోషన. ఇద్దరు బ్యాట్స్మెన్లు ఈ వికెట్ తీయలేక ముప్పు తిప్పలు పెడుతున్న టైటాన్స్ ని
చుక్కలు చూపిస్తున్నాయి ఇరు బ్యాట్స్మెన్స్. చుక్కలు చూపిస్తున్నారండి వీళ్ళకి. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారండి ఇవి. క్లాసీ టెస్టర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. మీరు ఎట్టైనా వేసుకోండి, అవకాశం లేదంటున్నారు. బ్యాట్స్మెన్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇరు ఫీలర్స్. ఆ ఫీలర్ల మాట వినొద్దని చెప్పి కెప్టెన్ అంటున్నాడు. మరొకసారి డాట్ బాల్, మరొకసారి అండి. కీపర్ దగ్గర నుంచి మనకు అదనపు పరుగులు లభిస్తూనే ఉన్నాయి. ఇది బై లభించింది. వాహిద్ ఇప్పుడు తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. ఇక వాట్ ఏ షాట్, అద్భుతమైన షాట్. అక్కడ శ్రీనివాస్ చక్కగా ఫీలింగ్ చేశాడు. ఎటువంటి పరుగు లభించలేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు వాహిద్. మరొకసారి సింగిల్ తీసే ప్రయత్నం, కానీ డాట్ బాల్. షరీఫ్ కేవలం 70 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. 85 పరుగులు చేయాల్సి ఉంది. కేవలం 17 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాళ్ళకి 2 వికెట్లు మాత్రమే కావాల్సి ఉంది టైటాన్స్కి. టైటాన్స్ దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో చూద్దాం ఇప్పుడు మనం. టైటాన్స్ 2 మంచి బాల్ వేస్తే అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరొకసారి లేట్ కట్ చేసే అవకాశం. ఓలా బౌలింగ్ లోకి మరొకసారి కవర్స్ మీదుగా సూపర్ షాట్ కొట్టాలని చెప్పుకోవాలి. సూపర్ బ్యాటింగ్ అక్కడ సంతోషాన నుంచి. ఎవరో సంతోషాన 4 కొడితే బ్యాటింగ్ నేను ఇంకా క్రికెట్ ఆడనని చెప్పి మాటిచ్చాడు. ఎవరు సంతోషాన 4 కొడితే నేను ఇంకా క్రికెట్ ఆడనని చెప్పాడు. ఎవరు అతను? క్రికెట్ ఆడకూడదు, ఇంకా రేపటి నుంచి మానేయాలి. సంతోషాన 4 కొడితే నేను క్రికెట్ ఆడనని చెప్పి ఒక వ్యక్తి శపథం చేశాడు. పాపం అతని పరిస్థితి రేపటి నుంచి ఏ విధంగా అయిపోద్దో, అతని పరిస్థితి ఎలా ఉంటుందో, ఇంకా క్రికెట్ ఆడకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాడో చూద్దాం. మళ్ళీ రంగంలోకి మరొకసారి అద్భుతంగా బౌలింగ్. గుడ్ కమ్బ్యాక్. గట్టి కొట్టే ప్రయత్నం. మరొకసారి బ్యాట్కి తక్కువ తగిలింది. ఇది 2 పరుగులు సాధిస్తారా, 1 పరుగు మాత్రం సాధిస్తారా చూడాలి. హబీబ్ బాల్ కోసం వెళ్తున్నాడు. ఎటువంటి అవకాశం లేదు. 2 పరుగులు సునాయాసంగా సాధించారు బ్యాట్స్మెన్. ఇక్కడ వికెట్ కోసం గుంపు కట్టాడండి టైటాన్స్ టీం. 4 ఆగారు 1 వికెట్ కోసం, కానీ వికెట్ దొరకదు. అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. 396 పరుగులు, 9 వికెట్లు కోల్పోయి ఉంది. ఇంకా కేవలం 2 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీళ్ళ పని కావట్లేదు, వీళ్ళ వల్ల కావట్లేదు అని చెప్పి రంగంలోకి మరొకసారి కెప్టెన్ తన బాధ్యతను తీసుకున్నాడు. ఫీలింగ్ సెట్ చేస్తున్నాడు. మీ వల్ల కాదు, ఇంకా నేను చూసుకుంటాను, నన్ను వదిలేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. కెప్టెన్ రంగంలోకి దిగాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఈ కెప్టెన్ ఇరు బ్యాట్స్మెన్ని? ఎవరైతే నాకేంటి అని చెప్పి వాహిద్ గదపడుకుని నిలబడుకో ఉన్నాడు. దెబ్బకి అందరు వెనక్కి వెళ్ళారు. వాహిద్ దెబ్బ, టైటాన్స్ అబ్బా చిన్న విషయం కాదండి ఇది. 30 తిప్పలు పెడుతున్నారండి. సంతోషాన్ని ఒక పక్క, వాహిద్ ఇంకొక పక్క. ఫీలింగ్ లో ఏం చేయాలి, ఎవరిని పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అని చెప్పి అర్థమే కావట్లేదు. టైటాన్స్ టీంలో గొడవలు మొదలవుతున్నాయి. వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఈసారి రివర్స్ స్లిప్ కొట్టే ప్రయత్నం, కానీ బాగా అద్భుతంగా కాలం మీదకి విసిరిన బంతి కెప్టెన్ ఇప్పుడు ఏం చేస్తాడు? వాహిద్ బ్యాటింగ్ లో గట్టిగా కొట్టే అవకాశం మరొకసారి తీసుకున్నాడు, కానీ అది డాట్ బాల్ గా మలిచాడు. కెప్టెన్ మరొకసారి ఫీలింగ్ ని మారుస్తూ ఉన్నాడు. వెనక్కి ముందుకి ఫీలర్ని పెడుతూ ఉన్నాడు, కానీ ఎటువంటి అవకాశం లేదండి. మరొకసారి కాలు మీదకి బంతి విసిరేశాడు, కానీ వాహిద్ ఎటువంటి జనుకు వణుకు లేకుండా ఎటువంటి బాల్ వేసినా నేను థాటుగా ఎదుర్కొంటానని చెప్పి ఎదుర్కొంటున్నాడు. ఓవర్తో పని లేదని చెప్పి మన క్లాసిక్ కెప్టెన్ చెప్తున్నారు. ఇంకొకసారి కిందకి కొట్టే ప్రయత్నం, కానీ చాలా చక్కగా డాట్ బాల్. కెప్టెన్ వచ్చిన తరుణంలో 1 పరుగు కూడా రావట్లేదు.
అబ్బా కొట్టాడు మరొకసారి, కానీ అద్భుతమైన ఫీలింగ్ అక్కడ సతీష్ ద్వారా చూస్తున్నాం మనం. వా సింగల్ తీసే ప్రయత్నం, కానీ అక్కడ ఛాన్స్ తీసుకోలేదండి. ఎందుకంటే అక్కడ జైన్ కాలుతో బంతిని ఆపాడు. మరొకసారి ఎవరికి బౌలింగ్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాడు కెప్టెన్. నలుపక్కల చూస్తున్నాడు చీర, ఇంకా ఎవరికి అవకాశం లేదు అని చెప్పి కొత్త బౌలర్ని రంగంలో దించాడు. అతని పేరే యశ్వంత్ రెడ్డి. అతను కేపీసీసీ మెయిన్ బౌలర్ కాదండి, ఏదో పార్ట్ టైం బౌలర్. ఆయన ముత్కూరు నుంచి వచ్చాడు. అతను పెద్ద బౌలర్ ఏం కాదు, కాకపోతే వేస్తాడంటే వేస్తాడు. కానీ ఈ వికెట్ లభిస్తుందా లేదా అతనికి చూద్దాం. ఎన్ని మాటలు చెప్పినా కానీ ఎటువంటి రిస్క్ తీసుకోవద్దని చెప్పి కెప్టెన్ చెప్తున్నాడు బ్యాట్స్మెన్లకి. సంతోషాన్ని రెచ్చగొడుతున్న కీపర్, వాళ్ళు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోవద్దని చెప్తున్నా కెప్టెన్. అద్భుతమైన బ్యాటింగ్ అండి ఇక్కడ, అద్భుతమైన బ్యాటింగ్. ఇంకా కెప్టెన్ ఏం చేయలేని పరిస్థితుల్లో యశ్వంత్ రెడ్డిని బౌలింగ్లోకి దింపారు. అక్కడ ముప్పు తిప్పలు పెట్టి నీళ్లు తాగిస్తున్నారు ఒక్కొక్క ఫీల్డర్కి బ్యాట్స్మెన్స్. యశ్వంత్ రెడ్డి అబ్బా చాలా అద్భుతమైన సింగల్ అని చెప్పుకోవాలి. సింగలా డబలా అనేది మనం వేచి చూద్దాం. ఒక్క పరుగు మాత్రమే తీసుకున్నారు, వద్దు మనకి ఇంకొక పరుగు అని చెప్పి. యశ్వంత్ రెడ్డి బౌలింగ్ లోకి గట్టి కొట్టే ప్రయత్నం. వాహిద్ నో ఛాన్స్. అక్కడ కరీముల్లా భాయ్ ఉన్నాడు, చూసుకో వాహిద్ అంటున్నాడు కెప్టెన్. ఓ ఈసారి యశ్వంత్ రెడ్డి స్లో బంతి వేశాడు. అయినా సరే ఫీల్డర్లందరినీ వెనక పెట్టేశాడు కెప్టెన్. వాహిద్ దెబ్బకి అందరూ వెనక పరార్. వావ్ వాట్ ఏ బ్యాటింగ్, వాట్ ఏ బ్యాటింగ్. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అది కావాలి, అది కావాలండి, అది కావాలి మనకు, అది కావాలి. శబాష్, మొత్తానికి బౌండరీ సాధించాడు. నేనంత తక్కువ కనబడుతున్నానా, నాయన బ్యాటింగ్ ఆడేటప్పుడు ఫీలింగ్ ముందు పెడతారా అని చెప్పి బౌండరీ తరలించిన వాహిద్. అయ్యో 400 రన్స్ పూర్తి చేసుకున్నారని చెప్పి క్లాసీ టైటాన్స్ ఆనంద ఉత్సవాల్లో మునిగిపోయి ఉన్నారు. కేవలం ఇంకా 75 పరుగులు మాత్రమే మిగులున్నాయని చెప్పి ఆనందంతో పొంగిపోతున్న క్లాసీ టెస్టర్స్. పాపం టైటాన్స్ ని ముప్పు తిప్పలు పెట్టి నీళ్లు తాగిస్తున్న ఇరు బ్యాట్స్మెన్స్. అబ్బా మరొకసారి రంగంలోకి కెప్టెన్ బౌలింగ్ వేసేటప్పుడు ఫీల్డర్ ని ముందుకు తెస్తున్నాడండి, వెనక్కి పెట్టేశాడు మరొకసారి. ఎవరైతే నాకేంటి అని చెప్పి బౌలింగ్ లాగి మరి కొట్టిన సంతోష్ అన్న. మరొకసారి గట్టి కొట్టే ప్రయత్నం సంతోష్ అన్న. డాట్ బాల్. ఏం చేసినా నన్ను అవుట్ చేయలేరు అంటున్నా సంతోష్ అన్న. ఒకసారి సూపర్ షాట్ కొట్టాడు అక్కడ. మొత్తానికి 4 పరుగులు. బౌలర్ పక్క నుంచి ఫీల్డర్ పక్క నుంచి ఒక మంచి బౌండరీ లభించింది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు సంతోష్ అన్న. ఎవరైతే ఏ బౌలర్ అయితే నాకేంటి, కెప్టెన్ అయితే నాకేంటి అని చెప్పి బౌలింగ్ లో దుమ్ము రేప కొడుతున్న సంతోష్ అన్న. బ్యాట్స్మెన్ మనోభావాలను దెబ్బతీస్తున్న హబీబ్ ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి పక్క నుంచి వేరే కెప్టెన్ చెప్తున్నాడు. మరొకసారి రంగంలోకి దిగాడు. ఈసారి మరొకసారి అదే షాట్ కొట్టే ప్రయత్నం, కానీ ఈసారి ఫీల్డర్ యువతల పక్క నుంచి అవతల పక్క వెళ్ళాడండి. కానీ రెండో పరుగుల కోసం పరిగెత్తే అవకాశం ఉంది, కానీ నో ఛాన్స్. ఒక్క పరుగు మాత్రమే లభించింది. ఇప్పుడు వాహిద్ ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడో చూడాలి మనం. సూపర్ బ్యాటింగ్ అండి, చాలా సునాయాసమైన సింగిల్ని సాధించారు. అక్కడ అఖిల్ రెడ్డి ఫీల్డర్. ఒక్క పరుగు మాత్రమే లభించింది. కెప్టెన్ వల్ల కాని పని ఇంకా ఎవరి వల్ల అవుతుంది. మరొకసారి యశ్వంత్ రెడ్డికి మొగ్గు చూపిన కెప్టెన్.
యశ్వంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? ముత్కూరు నుంచి వచ్చాడు, ముత్కూరులో నుంచి వచ్చి ఒక వికెట్ కూడా తీని పరిస్థితుల్లో యశ్వంత్ రెడ్డి కేవలం 68 పరుగులు కావాలండి 78 బాళ్ళకి. ఇది ఏ విధంగా చేస్తారు టైటాన్స్కి? కేవలం అంటే కేవలం 2 వికెట్లు మాత్రమే కావాలి. టైటాన్స్ విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నారు. ఇక్కడ వాహిద్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తన ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను చాలా అనుభవంగా ఆడుతున్నాడు అండి. టెస్ట్లో అతను పుజారా తర్వాత వాహిద్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ మరొకసారి షాట్ అండి, అద్భుతమైన షాట్ అండి. అబ్బా దెబ్బ, ఇది పెద్ద దెబ్బ అన్నట్టుగా కొడుతున్నాడు. చిన్న షాట్ కాదండి. ఇక్కడ ప్రేక్షకుల్లో కానీ ఉత్సాహం మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క, మరో పక్క బ్యాట్స్మెన్లలో ఉత్సాహం చూస్తున్నాం. ఇంకొక పక్క నీరసంగా పడిపోయిన ఫీల్డర్స్ని చూస్తున్నాం. మరొకసారి కవర్స్ మీదుగా కొట్టే ఛాన్స్, కానీ మంచి అవకాశాన్ని చేజార్చాడు సన్నీ. క్యాచ్ అయ్యే అవకాశాన్ని చేజార్చాడు యశ్వంత్ రెడ్డి. ఒక అవకాశాన్ని ఇచ్చాడు కానీ తీసుకోలేకపోయాడు. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ వాహిద్ నుంచి. కేవలం 60 పరుగులు మాత్రమే కొట్టాలి, ఏం ఇబ్బంది లేదు. ఇది డ్రాకి వెళ్తుందా లేక విన్నుకి వెళ్తుందా అనేది అర్థం కాని పరిస్థితి. మరొకసారి డాట్ బాల్ యశ్వంత్ నుంచి. చాలా చాకచక్యంగా బౌలింగ్ చేస్తున్నాడు యశ్వంత్ రెడ్డి. చాలా అద్భుతమైన సింగల్ అక్కడ. కెప్టెన్ రన్అట్ చేస్తాడా లేదా? అయినా సరే చేయలేని పరిస్థితి. ఎందుకంటే బాల్ కంటే ముందు బ్యాట్స్మెన్ గ్రీజులోకి వచ్చేసాడు. మొత్తానికి ఇంకొక ఓవర్ ముగిసింది. ఇతను కెప్టెన్ అయి ఉండి రంగంలోకి వచ్చినప్పటి నుంచి 20-30 ఓవర్లు అతనే వేసాడండి. ఒక వికెట్ కోసం ఆయన 20-30 ఓవర్లు వేసాడు, కానీ అతనికి ఒక వికెట్ కూడా పడలేదు. మనకు కొట్టాల్సిన పని లేదు, డ్రా కూడా చేయవచ్చు, అదొక ఆప్షన్ ఉందని చెప్పి అంటున్నా కెప్టెన్. వాట్ ఏ షాట్. ఫీల్డర్లు ఉన్నా కానీ గ్యాపుల్లో బౌండరీ తరలించిన వాహిద్. 4 రన్స్. మంచి షాట్లతో అలరిస్తున్న వాహిద్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు వాహిద్. వాహిద్ తన బ్యాటింగ్ ని మెరుగుపరిచి మరి బ్యాటింగ్తో మొత్తానికి ఢీలా పడ్డ జయన్న. అతను టైటన్స్ కెప్టెన్. అతను పాపం ఓవర్లు వేసిందే వేస్తున్నాడు ఒక వికెట్ కోసం, కానీ అతనికి రావట్లేదు ఒక వికెట్ కూడా. నీరసపడిపోయాడు. ఇంకా ఎన్ని ఓవర్లు వేస్తాడో, ఎన్ని వికెట్లు తీయగలుగుతాడో చూడాలి. ఒక వికెట్ అయినా తీస్తాడా లేదా పాపం అతని కెరియర్లో ఈరోజు. మరొకసారి మొత్తానికి వికెట్ సాధించాడు. తన ఖాతాలో ఒక వికెట్ ని వేసుకున్నాడు. షబ్బాష్. మొత్తానికి మంచి బ్యాటింగ్ చేశాడు వాహిద్. లాస్ట్ వికెట్ అండి క్లాసీ టెస్టర్స్ కి. వైడ్ బాల్. వైడ్ బాల్ ఇచ్చిన నసీర్. ఒక బాల్ కోసం ఆర్గ్యూ చేయొద్దండి, అవన్నీ దానివల్ల పెద్ద మార్పేం లేదు. కమాన్ ఇలాంటి సర్వసహజం క్రికెట్లో. అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు అక్కడ మన. అవునా, మొత్తానికి ఇప్పుడే అందిన తాజా వార్త అండి. మన కెప్టెన్ 100 పరుగులు పూర్తి చేశాడు తన ఓవర్లలో. తను వేసిన ఓవర్లో 100 పరుగులు పూర్తిగా క్లాసీ టెస్టర్కి కేటాయించాడు. మౌలా వెనక్కున్నాడు. లాస్ట్ వికెట్. మరొకసారి డాట్ బాల్ జయన్న ద్వారా. కమాన్ మళ్ళీ ఆట మొదలయ్యింది. సంతోష్ అన్న టు సన్నీ టు సంతోష్ అన్న. ఏం జరగద్ది ఇప్పుడు ఈ ఓవర్లలో? సంతోష్ అన్న షాట్కి ప్రయత్నిస్తాడా లేక సన్నీ వికెట్కి ప్రయత్నిస్తాడా? ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరిలో వైడ్గా మలించిన అంపైర్. మరొకసారి వైడ్.
వా మరొకసారి మంచి బౌన్సర్తో బౌల్ చేస్తున్నాడు. మంచి బౌన్స్ అని చెప్పుకోవాలి. గాల్లోకి బంతి క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మొత్తానికి వికెట్ కోల్పోయింది. అద్భుతమైన విజయం సాధించారు టైటాన్స్. మొత్తానికి టైటాన్స్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సూపర్ బ్యాటింగ్తో అలరించారు ఇరు బ్యాట్స్మెన్స్. మొత్తానికి ఇన్నింగ్స్ క్లోజ్ అయిపోయింది. ఎన్ని రన్లతో ఓడిపోయింది భాషాబాయ్? 57 పరుగులతో ఓటమిని అంగీకరించిన క్లాసిక్ టెస్టర్స్. మంచి గేమ్. మొత్తానికి ఇన్నింగ్స్ అంతం.